మన ప్రియతమ ప్రధాని మోదీ గారు హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణకు సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు కదిలి వస్తున్న జననేతగా స్వాగతం పలుకుతూ సందర్భంగా దిగ్జామ్ అనే టెక్స్టైల్స్ అధినేత గారు మంచి మనసుతోటి మా మహిళా బృందాన్ని లోపలికి ఆహ్వానిస్తూ చల్లని పానీయాలని అందిస్తూ ప్రతి వారిని అభిమానిస్తూ మనిషికి స్నాక్స్ అందిస్తూ చల్లని పానీయాలతో పాటు వారు చూపించిన అభిమానాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. వారు ప్రతి మనిషికి వచ్చి స్నాక్స్ ఇవ్వడము, మజ్జిగ ప్యాకెట్స్ ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడము, అదే కాకుండా ప్రతి మనిషిని అడుగుతూ చేస్తూ లోపలికి ఆహ్వానిస్తూ ప్రతి మనిషిని కూర్చోమని స్వాగతం పలుకుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ మన మోదీ గారు హైదరాబాదుకి విచ్చేసిన సందర్భంగా మా మహిళా బృందాన్ని లోపలికి ఆహ్వానించినందుకు మేమందరము ఆ షాపు ఓనర్ గారికి ఎంతో కృతజ్ఞతగా ఉండాలని మేమందరము అనుకొని లోపలికి వెళ్ళి చాలా సంతోషించాము. వారు మమ్మల్ని ఎంతగా అభిమానించారు అంటే లోపలికి ఆహ్వానించి మేము ఎర్రటి ఎండలో నుంచొని ఉన్నామేమో అప్పటి వరకు లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించి చాలా హాయిగా మంచిగా అనిపించి అక్కడే కూర్చున్నాం. మహిళలు మహారాణులు తలుచుకుంటే సాధించలేనిది ఏముంది. మా మహిళా బృందము మన ప్రియతమ నేత ప్రధాని మోదీ గారు విచ్చేస్తున్న సందర్భంగా మేమంతా దిశానిర్దేశం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వారిని ఆహ్వానించుటకు స్వాగతం పలుకుట కోసం తయారవుతూ ఒక్కొక్కరము ఐడి కార్డ్స్ తీసుకొని బయటకు బయలుదేరుతున్న తరుణంలో ఓ చిన్న క్లిప్పు తీసుకుందామని అందరము సరదాగా అనుకొని గ్రూపుగా ఏర్పడి మేమందరము ఒక వీడియో తీసుకొని మోదీ గారిని స్వాగతించుటకు బయలుదేరుతున్న తరుణము మా గ్రూప్ లీడర్ మంజు గారు మా అందరికీ నిర్దేశిస్తున్న సమయంలో తీసిన వీడియో. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది, నీ సత్యమే నీకు సాయం చేస్తుంది, నీ మౌన పోరాటమే నీకు మేలు చేస్తుంది, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది, నీ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యం. జీవన దృక్పథం మారుతుంది, మహిళా శక్తి పెరుగుతుంది, స్థితప్రజ్ఞత అలవాటు పడుతుంది, సత్సంబంధాలు మెరుగుపడతాయి, సృజనాత్మకత పెరుగుతుంది, భేదాభిప్రాయాలు తొలగిపోతాయి, శరణాగత భావం మనుషులలో పెరుగుతూ ఉంటుంది. సజ్జన సాంగత్యం వలన మంచి జరుగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకి విచ్చేస్తున్న శుభ సందర్భంలో మా మహిళామణులు, మా మహిళలే మహారాణులు, మా మహిళామణులు బయలుదేరుతున్న సందర్భం.